కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తనదైన మార్కు పాలన చూపిస్తున్నారు. ప్రతి శాఖపైన సమీక్షలు నిర్వహిస్తూనే పాలనాపరంగా దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సందర్భంలో తన మానసపుత్రిక పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పరుగులు పెట్టించారు చంద్రబాబు. 72% పనులు పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పోలవరాన్ని పూర్తిగా పడకేయించింది. గత 5 ఏళ్లలో కనీసం 2% పనులు కూడా పూర్తి చేయలేదు. జగన్ సర్కార్ అసమర్థత కారణంగా పోలవరంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి చలించిపోయారు. పడకేసిన ప్రాజెక్టును చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పసిన పన్నీరు చేశారని అన్నారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని మండిపడ్డారు. 2014 నుంచి 2019 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు చంద్రబాబు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం సందర్శనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పైన ఏరియల్ సర్వే నిర్వహించారు. సీవెల్ సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. స్పీల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రేమ్ వాల్ పనులను పురోగతి పైన జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైబాండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్ట్ పరిసరాలను చూశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్థ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణించే పోలవరం పూర్తి కాకుండా పోయిందన్నారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని, డయాఫ్రామ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు. 446 కోట్లతో మరామతులు చేసినా బాగోతుందనే పరిస్థితి లేదని, సమాంతరంగా డయాఫ్రేమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టు కొనసాగించి ఉంటే 2020 నాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెప్తున్నారని, దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని సీఎం స్పష్టంగా చేశారు. ఖచ్చితంగా పోలవరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. అయితే అన్నీ సవ్యంగా జరిగితేనే 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నా దరిమెళ్ళ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏది ఏమైనా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో పోలవరానికి మహర్దశ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.